శాతవాహన చక్రవర్తుల లిస్ట్ పెద్దది. పురాణాలు, చరిత్ర పరిశోధకుల చారిత్రక గ్రంథాల ప్రకారం మొత్తం 32 మంది ఆంధ్ర శాతవాహన చక్రవర్తులున్నారు. పురాణాల్లో వివరించిన శాతవాహన రాజుల పేర్లకు చరిత్ర పుస్తకాల్లో చెప్పిన రాజుల పేర్లకు చాలా తేడాలున్నాయి. శాతవాహన చక్రవర్తుల్లో ప్రతి రాజు పేరుకి చివర శాతకర్ణి అనే పేరుంది. అలాగే చాలా మంది శాతవాహన రాజుల పేర్లలో శ్రీ అనే పేరు కూడా కలిసి ఉంటుంది. మన తెలుగు నేల నుంచి మగధ, ప్రతిష్టానపురం, ధాన్యకటకం కేంద్రాలుగా పాలించిన గ్రేట్ కింగ్స్ శాతవాహన చక్రవర్తులు. శ్రీముఖుడు తన జీవితాంతం యుద్ధాలు చేశాడు. 833 నుంచి 810 BCE వరకు 23 ఏళ్లు పాలించాడు. ఇక్కడ కూడా చరిత్ర పుస్తకాల్లో శ్రీముఖుడికి మన చరిత్రకారులు అన్యాయం చేశారు. చివరి కాలంలో శ్రీముఖుడు ఒక నియంతలా మారాడని, అప్పుడు అతని తమ్ముడే శ్రీముఖుడిని వధించి సింహాసనం ఎక్కాడన్న కథ ఒకటి పుట్టించి పుస్తకాల్లోకి ఎక్కించారు. ఈ కథకు అసలు ఆధారాలే లేవు. శ్రీముఖుడి తర్వాత అతని తమ్ముడు కృష్ణశ్రీ శాతకర్ణి పరిపాలించిన మాట నిజం. యుద్ధాలు చేసి చేసి రాజ్యాన్ని విస్తరించి అనారోగ్యంతో శ్రీముఖుడు మరణించాడు. అప్పుడే శ్రీముఖుడి తమ్ముడు కృష్ణశ్రీ శాతకర్ణి మగధ కేంద్రంగా పాలన చూసుకున్నాడు. శ్రీముఖుడి కుమారుడి పూర్తి పేరు పూర్ణోత్సంగ శాతకర్ణి. తండ్రి మరణించే నాటికి ఇతను 20 వయసులో ఉన్నాడు. ఇప్పటి మహారాష్ట్రను పాలించిన రాష్ట్రకుల యువరాణి నాగనిక లేదా నాయనికను వివాహం చేసుకున్నది ఈ పూర్ణోత్సంగ శాతకర్ణే. ఇతన్నే మన చరిత్ర పుస్తకాలు శాతకర్ణి 1 అని రాశాయి. అలా బాబాయి కృష్ణశ్రీ శాతకర్ణి మగధ కేంద్రంగా ఉత్తరాది బాధ్యతలు చూసుకుంటే, ఇటు శ్రీముఖుడి కుమారుడైన ఈ పూర్ణోత్సంగ శాతకర్ణి లేదా శాతకర్ణి 1 ధాన్యకటకం రాజధానిగా దక్షిణ ప్రాంతాన్ని, అలాగే తన మామగారి రాజ్యమైన ప్రతిష్టానపురం కేంద్రంగా పశ్చిమ భారతాన్ని తన భార్య నాగనిక సహకారంతో పటిష్టంగా పరిపాలించాడు. తండ్రి మరణించాక దక్షిణ పశ్చిమ రాజ్యాలను శ్రీముఖ వారసుడు శాతకర్ణి కాపాడుకున్నాడు. శ్రీముఖుడి తమ్ముడైన కృష్ణశ్రీ శాతకర్ణి 810 నుంచి 792 BCE వరకు 18 ఏళ్లు పాలించి మరణించాడు. ఈ కృష్ణశ్రీ శాతకర్ణిని ఉత్తరాదిలో కన్హా అనేవారు. శాసనాల్లో ఆ పేరే ఉంటుంది. కృష్ణశ్రీ శాతకర్ణి తాను పాలించిన 18 ఏళ్లలో శాతవాహన రాజ్యాన్ని ఇప్పటి నాసిక్ వరకు విస్తరించాడు. అంటే మన ఆంధ్ర శాతవాహన సామ్రాజ్యం 3 వంతుల భరతఖండాన్ని పాలించింది. కృష్ణశ్రీ శాతకర్ని మరణించాక ఆ రాజ్యంలో అస్థిరత ఏర్పడకుండా అతని కుమారుడు శ్రీమల్ల శాతకర్ని 10 ఏళ్ల పాటు మగధ ప్రాంతంలో అంటే ఉత్తర భారతానికి శాతవాహన చక్రవర్తిగా ఉన్నాడు. ఆ తర్వాత నుంచి శ్రీముఖుడి కుమారుడైన పూర్ణోత్సంగ శాతకర్నే మొత్తం శాతవాహన సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. అంటే శ్రీముఖుడి తర్వాత అతని తమ్ముడు, శ్రీముఖుడి కుమారుడు ఉత్తర దక్షిణ భరతఖండాన్ని కలిసి పరిపాలించారన్నమాట.